హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఈరోజు ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, కానీ చాలా ఘాటుగా మాట్లాడుకుందాం, రా అండ్ రస్టిక్గా మాట్లాడుకుందాం. మనం గొడ్లిప్పి మాట్లాడుకొని చాలా రోజులు అయింది కాబట్టి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకురా అంటే మామూలు సింపతి క్వీన్ కాదమ్మా రాజకుమారి గారు. సింపతి క్వీన్ టు ద కోర్, డ్రామా క్వీన్ టు ద మ్యాక్స్ అలా అనిపించింది. ఆనెస్ట్గా చెప్పేయాలి, డప్పు వద్దు, నో డప్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎనఫ్ విన్నర్స్ని ఎనఫ్ థింగ్స్ చూసిస్తాం మనం. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 9 చాలు. ఇంకా ఈ సింపతి డ్రామాలు చాలు, ఈ సింపతి సీకింగ్లు చాలు, ఈ సింపతి ఎలివేషన్లు చాలు. బిగ్ బాస్ అనేది ఒక సర్వైవల్ గేమ్ షో. దాంట్లో సింపతి అనే బ్రహ్మాస్త్రంకి వ్యాలిడిటీ అయిపోయింది. నో మోర్ సింపతి గేమ్స్. అక్కడ నాకు రాజకుమారి గారు ఏడుస్తుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఏడిసి, అక్కడ పాపం అభిజిత్ భయపడ్డాడు, ఏమైంది నేనేమని అన్నానా అని చెప్పి అన్నట్టు వచ్చాడు తప్ప చెప్తారేటన్నీ లోపల ఉన్నవన్నీ. నేను కావాలని కాంటెంట్ క్రియేట్ చేయడం కోసం, సింపతిని క్రియేట్ చేయడం కోసం, ఆ సింపతి ద్వారా ఆ ఎమోషన్స్తో జనాల్ని డ్రైవ్ చేయడం కోసం అని ఏడవడం తప్ప అక్కడ పెద్ద మ్యాటర్ ఏం లేదు. అలా అయితే అందరూ ఏడిచేయాలి. మిథిలేష్ పడిసార్లు బాత్రూమ్కి వెళ్ళి ఏడిచేయాలి, రామకృష్ణ అయితే రోజంతా ఏడిచేయాలి, హేమంత్ ఏడిచేయాలి, అందరూ ఏడిచేయాలి. అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్లో కానీ అగ్ని పరీక్ష హౌస్లో కానీ ఏడిస్తే ఇచ్చేస్తారా, విన్ ఇచ్చేస్తారా? ఏడిస్తే స్టార్ ఇచ్చేస్తారా? ఏడిస్తే ఎల్లో కార్డ్ ఇచ్చేయాలి, ఏడిస్తే ఎల్లో కార్డ్ ఇచ్చేయాలి, అంతే కదా. ఇది అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏంది, ఆ పేరులోనే ఉందంటే టఫ్, చాలా టఫ్. అగ్ని పరీక్ష పేరు అంత స్ట్రాంగ్ నేము అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. బిగ్ బాస్ హౌస్ అనేది వెళ్ళాలి, అక్కడ మనం సర్వైవల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సర్వైవల్ గేమ్ కాబట్టి ప్రతి ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. నేను టాస్క్ వెళ్ళలేకపోయాను, అభిజిత్ గారిని ఇంప్రెస్ చేయలేకపోయాను అని చెప్పి ఏడిచేయడం ఏంటి? చాలా చీప్గా అనిపించింది, చిల్లరగా అనిపించింది. అది కావాలని ఫూల్స్ చేయడానికి అన్నట్టు అనిపించింది. ఇంకా మాట్లాడతాం, మళ్ళీ ముందే మాట్లాడేయాలి, లేకపోతే నాకు బీపీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా చూస్తాను నేను. అసలు రివ్యూ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్సే వద్దు. రివ్యూస్ అంటే సింపతి మీద డ్రైవ్ చేసి ఇవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ వదిలేసి సింపతి మీద కొట్టుకెళ్ళిపోతుంది. అది ఆపాలి అనేదే నా మెయిన్ ఏజెంట్. అందుకే నేను రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను 2 years నుంచి. సో మీకు ఎలా అనిపించింది? రాజకుమారి గారిది డ్రామా అనిపించింది, జెన్యూన్గా గుండెల్లో నుంచి ఆ బరువు బయటకు వచ్చి ఏడుపు వచ్చిందా? నాకైతే సింపతిగా అనిపించింది. ఇంకా డీటెయిల్గా మాట్లాడతా, ఎందుకు ఇవన్నీ అవసరం లేదు. అలాగే రోహిత్ నాయుడు చెప్పాను కదా, రిమెంబర్ హిజ్ నేమ్ ఈజ్ రోహిత్ నాయుడు. హిస్టరీ గుర్తుపెట్టుకుంటుంది. మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకా అరాచకమైన పర్ఫార్మెన్స్లు ఉంటాయి. నేను చెప్పాను కదా, హీజ్ ఎ 3D ప్లేయర్. మెంటల్ స్టెబిలిటీ ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మాట బలం ఉంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అన్ని చెక్ బాక్స్లు టక్ 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 అని చెక్ అయిపోతున్నాయి. ఈరోజు టాస్క్లో టఫెస్ట్ టాస్క్ క్రికెట్ ప్లేయర్స్ టాస్క్ అయ్యా. అందుకే దీపక్ చాలా స్మార్ట్గా ఆ కార్డు వాడాడు. వీ షుడ్ అప్రిషియేట్ దట్. మన బలం మనకు తెలుసు, మన బలహీనత మనకు తెలుసు అన్నప్పుడు అలాగా తీసుకోవాలి. వెరీ గుడ్, మొహమాట పడకూడదు. బట్ అలాంటి టాస్క్లో రోహిత్ నాయుడు ఆడాడు, చూసారా, బుర్రపాడు తలనొప్పి. ఇంకా మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు ఆడుతున్నాడు. ఏ టాస్క్ అయినా మీరు చూడండి, ఫిజికల్ టాస్క్ అయినా, మెంటల్ టాస్క్ అయినా, ఆర్గ్యుమెంట్ రిలేటెడ్ టాస్క్ అయినా, స్ట్రాటజీస్ రిలేటెడ్ టాస్క్ అయినా, మెమరీ రిలేటెడ్ టాస్క్ అయినా, ఇంజరీస్ రిలేటెడ్ టాస్క్ అయినా, ఏదైనా నేనే ఉన్నా, నేనే నెంబర్ 1 అన్నట్టు చెప్తున్నాడు. మాట్లాడదాం, డీటెయిల్గా మాట్లాడదాం. మరో అమర్ అవ్వబోతున్నాడు అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అమర్ అవ్వబోతున్నాడు. అండ్ అమర్దీప్ని కూడా కవర్ చేసి దాటేసేటట్టు ఉన్నాడు. ఇలా అయితే టాప్ 6 టాప్ 5లో కూడా ఉండడా అని నాకు సందేహం అనిపిస్తుంది. సినిమా ఏడ చూస్తామంటే బాత్రూంలో చూడడం ఏంటయ్యా ఆన్సరు అమ్మను, మనలో మనమాట. కానీ ఏందా ఆన్సరు? ఫస్ట్ ఆన్సర్కే నాకు అసలు మైండ్కు అంటే హిప్పోపాటమస్ పాలు ఎత్తదని నాకే తెలియదు. టు బి ఆనెస్ట్, నాకు తెలిసి మనోడు కూడా తెలియదు, అందుకే అంత ఆన్సర్ పడ్డాడు. బై గాడ్స్ గ్రేస్ అది పాలు ఇచ్చింది మనోడు. పాల డికాషన్ వేసుకొని తాగేసాడు. కానీ హైలైట్, ఫన్నీ గాయ్. నెక్స్ట్ ఝాన్సీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే మీలో లీడర్షిప్ స్కిల్స్ లేదన్నారో తర్వాత ఆట గెలిచారు లీడర్గా, సరిపోదు 80% చూపించారు, 20% చూపించాలన్నారు, మళ్ళీ గెలిచారు. ఎవరైతే చేయి చూపించారో శాలిని గారితో, వాళ్ళని వాళ్ళ టీంలో పెట్టుకొని విన్ను కొట్టారు, చూసారా. సో గివ్ హర్ ఏ సెల్యూట్ ఝాన్సీ గారికి. సో ఇలాగే చాలా ముచ్చట్లోనే. అలాగే ఆ వేయింగ్ బాల్స్ లాజిక్ ఒక మ్యాథమెటికల్ లాజిక్ ఉంటే సో దట్ 2 పాసిబిలిటీలో అయిపోతుంది. కానీ అది ఎవరు యూజ్ చేయలేదు. బట్ లక్కీగా 3 గెలిచారు. ఆ లాజిక్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ టాస్క్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టేశాను, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. బ్రాడ్కాస్ట్ ఛానల్లో మొత్తం ఈ చెత్త లీకులు అన్నీ మాట్లాడతాం. సో అది మ్యాటర్. ఇది ఈరోజు ముఖ్యాంశాలు. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఏ టాస్క్ బాగా అనిపించింది? ఎవరు తోపు అనిపించారు? ఎవరు బొక్క అనిపించారు? ఎవరు మెలో డ్రామా సింపతి బాగా జుర్రేస్తున్నారు అనిపించిందో కామెంట్ చేయండి.
లైక్ చేయకపోతే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. కుదిరితే 5 పాయింట్స్ ఇవ్వండి. వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గట్టి కొడితే 10 రోజులు కూడా లేవు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి. మంచి మంచి పిల్లకాయలు కూడా వస్తున్నారు, అవి కూడా మాట్లాడదాం సెపరేట్ వీడియోలో, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద షో. సో ఈరోజు టాస్క్ వచ్చి మెంటల్ టాస్క్ అంటే మైండ్ రిలేటెడ్ టాస్క్, మెంటల్ స్ట్రెంత్. సో దీన్ని 3 టీంలకి డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే 15 మంది ఉన్నారు కాబట్టి గొడవ లేదు, 3 5 15. సో 3 టీంలకి 3 లీడర్లు కావాలి. తెలిసిన పంచాయితీ కదా, 3 లీడర్లు కావాలంటే ఆ 3 లీడర్లు యానించి దానికి ఒక టాస్క్, దానికి ఒక అద్భుతమైన టాస్క్ పెట్టారన్నమాట. సో 3 లీడర్లు కావాలి కదా. సో బట్ ఆ 3 లీడర్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే నిన్న టాస్క్లో గెలిచిన టీంలోని సెలెక్ట్ చేస్తారు. కానీ నిన్న టాస్క్లో గెలిచిన ఝాన్సీ గారి టీంలో 7 ఉన్నారు, కానీ 5 పార్టిసిపేట్ చేయాలి ఆ టాస్క్లో. 5 నుంచి 3 పిక్ చేయాలి. సో ఇద్దరిని దొబ్బేయాలి. ఇంకేమి ఏకాభిప్రాయం, ఎవడు స్ట్రాంగ్ ఎవడు వీక్ అన్నట్టు. ఎవడు వీక్ అంటే గట్టిగా రామ్కి మా పేరు వచ్చింది, సందేహమే లేదు. రెండోది వచ్చేసరికి టఫ్ ఫైట్ ఇచ్చారు గాయత్రి గారును ప్రియ గారు. తర్వాత గాయత్రి గారు భారీ ఫైట్ ఇచ్చేసి నేనున్నానరా తాతయ్య అని చెప్పి వచ్చేసారు ఆమె కూడా. సో అలాగే రామ్కి మాయ గాయత్రి అక్క టాటా బాయ్ బాయ్ ఆ గేమ్కి. సో మిగిలిన 5 పార్టిసిపేట్ చేశారు. ఎవరు 5 ప్రముఖులు? ఝాన్సీ, మిథిలేష్, హేమంత్, ప్రియ, ఇంకో పేరు దీపక్. మెమరీ, ఇది కూడా మెమరీ టాస్కే. సో ఈ 5 టాస్క్ ఏంటంటే వాళ్ళకు ఒక బ్యాగ్ ఇచ్చారు, వెనక కొన్ని అంటే ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఉండే కాస్ట్యూమ్స్ అన్నీ జాగ్రత్తగా ఎవరైతే ఎక్కువ వాడుకొని షోకేస్ చేసుకుంటూ ఫస్ట్ ఆ క్లాత్స్ అవన్నీ వేసేసుకుని ఫస్ట్ వచ్చి ఆ నెంబర్ పట్టుకోవాలి, 1 to 5 నెంబర్స్. దాన్ని బట్టి వాళ్ళని ఎలా ప్రజెంట్ చేశారు, ఫస్ట్ ఎవరు పట్టుకున్నారు, ఇవన్నీ థింగ్స్ బేసిస్ మీద 3 సెలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఝాన్సీ గారు రాక్ స్టార్ గెటప్లో సూపర్గా వచ్చారు ఫస్ట్ స్పీడ్గా. నెక్స్ట్ మిథిలేష్ మాయ షఫ్లా వచ్చాడు కానీ సరిగ్గా కట్టుకోలేదు. 3వది హేమంత్ జోకర్లో వచ్చాడు, ముక్కు మీద అది జారింది బట్ జడ్జిలు అది కన్సిడర్ చేయలేదు, ఓకే. నెక్స్ట్ ప్రియ గారు కౌబాయ్ డ్రెస్లో హిలేరియస్గా వచ్చారు, బాగా అనిపించింది. నెక్స్ట్ దీపక్ అది డాక్టర్ నర్సో అది ఏంది అర్థం కాలేదు, మనోడు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లేట్ రావడం వల్ల, బట్ 5th పొజిషన్. సో టెక్నికల్గా చూస్తే ఫస్ట్ 3 ఇచ్చేయాలి, కానీ మిథిలేష్ కాస్ట్యూమ్ సరిగ్గా వేసుకోలేకపోవడం వల్ల ఝాన్సీ ఫస్ట్, 2nd హేమంత్ అయ్యాడు, 3 ప్రియ అయ్యారు. సో ఈ 3 లీడర్లు అయ్యారు. సో ఇప్పుడు 3 లీడర్లు అయ్యారు కాబట్టి లీడర్లు అయితే సరిపోద్దిగా, టీంకి ప్లేయర్స్ కావాలి కదా. సో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఝాన్సీ గారు వచ్చారు కాబట్టి ఆవిడకి ఒక ప్రివిలేజ్ ఉంది. ఏంటంటే అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళలో నీకు కావాల్సిన 9 నువ్వే పిక్ చేసుకో. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, మంచి గ్రాప్ చేస్తారు. ఒక లీడర్కి కావాల్సింది అసెస్మెంట్. సో మెమరీ రిలేటెడ్ టాస్క్ ఎవడు మనకు బాగా హెల్ప్ అవుతాడు అన్నట్టు నీట్గా లాగేశారు. ఎవరెవరో ఝాన్సీ ఎవరైనా లాగారంటే శాలినిని, చరణ్ని, దీపక్ని, మిథిలేష్ని. డన్ అండ్ డస్టెడ్. నెక్స్ట్ హేమంత్లో మీకు నచ్చిన వాళ్ళు రండి అంటే 7 మంది వచ్చేసారు. హేమంత్కి ఆప్షన్ లేదు, ఎందుకంటే 2nd వచ్చాడు కదా. ఇప్పుడు మాయకి పెద్ద టాస్క్, ఇప్పుడు అగ్ని పరీక్ష. శ్రీముఖి అక్క పెట్టిన పొల్లు ఏంటంటే 7 వచ్చారు కదా, 7లో నీకు 4 ఉంచుకొని 3 పంపి. ఎందుకు పంపేయాలో రీజన్ కూడా చెప్పన్నారు. మరి ఎవరం చేసేయాలి కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు మనం ఇలాంటప్పుడు మనం ఎలాంటి స్ట్రాంగ్ పాయింట్లు పెట్టామనేది మ్యాటర్. ఫస్ట్ మనోడు అపూర్వని రిమూవ్ చేశాడు. నువ్వు మాట్లాడితే లాజిక్ ఉండదు, ప్రతి దాంట్లో ఒక రీజన్ చెప్తావు. సో నువ్వు కరెక్ట్ కాదనిపిస్తుంది టాస్క్కి అంటే ఆమె ఏదో డిఫెండ్ చేసుకుని ఎన్నిసార్లు అదే పాయింట్ చెప్తారా, కొత్త పాయింట్ ఏమని చెప్పు, నేను ఏం మాట్లాడినా లాజికల్గా మాట్లాడతాను అన్నారు. సో ఆమెని ఎగరేసారు, అంటే పంపించారు. నెక్స్ట్ ఆమె రాజకుమారిని పంపిస్తే, రాజకుమారి అక్క గొల్లిగా నన్ను పంపేస్తావా, ఫస్ట్ ఆడవాళ్ళలో నాకు వచ్చింది 3 గ్రీన్లు, తర్వాత టాస్క్ నేనే ఫస్ట్ విన్ అయ్యాను, తర్వాత ఆ ఓటపిల్ నేనే ముందే చేసుకున్నాను, నేను ముందు చేస్తే నువ్వు నన్ను పంపించేస్తావా, తెలివితేటలు లేదంటాడు మనోడు. తెలివితేటలు లేదని చెప్తావా, నీకు నచ్చలేదని చెప్పంటే సరే నువ్వు నచ్చలేదని వెళ్ళిపోయిందాక బాబు అన్నాడని కొడిశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరున్నారు, గాయత్రి అక్క. సేమ్, నీకు లాజికల్ థింకింగ్ లేదు, నువ్వు పక్కెళ్ళి ఆడుకో అక్క అంటే, నువ్వే పక్కెళ్ళి ఆడుకో, నేను ఇంకా నీ టీంకి వచ్చి విన్నేద్దాం అనుకున్నాను, యూ డోంట్ డిజర్వ్ మీ, నేను పక్కో టీంకి వెళ్ళి 4 విన్నిస్తానని గాయత్రి అక్క చాలా కాన్ఫిడెంట్గా ప్రియ గారి టీంకి వెళ్ళిపోయారు. అలాగా హేమంత్ టీంకి వాళ్ళు వచ్చారు. ఎవరెవరు వచ్చారు, ఎవడో రాశానబ్బా, హేమంత్ టీం ఉంది, బిస్కెట్ చేశాను, ఎవడో రాశాను. సో హేమంత్ టీంలో ఎవరెవరు ఉంటారంటే హేమంత్, అమను, రోహిత్, సృష్టి, ఇంకొకరు ఎవరో ఉంటారు, సారీ రాసుకోలే. ఈ టీం వచ్చి ప్రియ, రామ్కి, గాయత్రి, అపూర్వ, రాజకుమారి. ఓకే, మిగిలిన టాస్కుల్లో చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో టీములు సెగ్రిగేషన్ అయిపోయింది, 3 టీంలు ఉన్నాయి, 3 టీంలకి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు 5 టాస్కులు జరుగుతాయి. టాస్క్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 30 పాయింట్లు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్లు, 3వ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి 10 పాయింట్లు. ఇలాగా 5 లెవెల్లో అయ్యేసరికి, 5 టాస్కులకి అయ్యేసరికి కన్సాలిడేట్ చేసి, అంటే టోటల్ చేసేసరికి ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయో ఆ టీం విన్నర్. సో వాళ్ళకి ఒక ఓటీపీలో వస్తుంది. ఇది కాన్సెప్ట్.
సో ఈరోజు ఆ 5 టాస్క్లు పెట్టారు. ఇప్పుడు టాస్క్ 1 ఇది హిలేరియస్. మన అమర్దీప్ వచ్చాడు, అమన్ వచ్చేసాడు, ఇందులో ఉంటాడు అమను. ఏంద్రా అంటే అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ చెప్పాలి. అంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ ఉంటాయి. 3 వచ్చారు, మిథిలేషు, అమను, అపూర్వ, మూడు టీముల నుంచి ఒక్కొక్కరు వచ్చారు. సో ఆ ముగ్గురు వాళ్ళకు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఒకవేళ ఇద్దరు సేమ్ మ్యాచ్ ఆన్సర్లు చెప్పారు అనుకోని, అప్పుడు వాళ్ళిద్దరికీ నాట్ క్వాలిఫైడ్ ఆ రౌండ్లో. ఎవరైతే వేరే యూనిక్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు విన్. ఒకవేళ ముగ్గురు సేమ్ ఆన్సరే చెప్పారు అనుకో, ముగ్గురు అవుట్. మీకు అర్థమైంది. ఒకవేళ ముగ్గురు యూనిక్ ఆన్సర్లు ఇచ్చారు అనుకో, ముగ్గురికి పాయింట్లు వస్తాయి. సో ఇన్ని పాసిబిలిటీలు ఉన్నాయి. మీకు క్వశ్చన్ బట్టి అర్థమైపోద్ది, క్వశ్చన్ దానికి ఆన్సర్ బట్టి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇవి బాగున్నాయి. ఇక్కడ గట్టి నవ్వుకున్నాను. హిప్పోపాటమస్ అంటే ఒకవేళ మీరు ఇప్పుడు వరకు షో చూడకపోతే నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, మీరు వెంటనే గూగుల్ చేయకుండా ఆన్సర్ జెన్యూన్ చెప్పండి, ఓకేనా? చాట్ జీపీటీ కూడా ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ యానిమల్ మిల్క్ ఇస్తుంది, ఓకేనా? సేమ్ ఆన్సర్ ఉండకూడదు. సో యూనిక్గా ఆలోచించి చెప్పాలి. మీరు ఏమిస్తారు? నేనైతే ఆనెస్ట్గా చెప్తున్నా, అప్పుడు గాడిదని రాద్దాం అనుకున్నా. అలాగే ఎవరైనా రాశారంటే అపూర్వ డాంకీ అని రాసింది. మిథిలేష్ వైల్డ్ బోర్. మనోడు చాలా వైల్డ్గా ఉన్నాడు. నాకు తెలియదు వైల్డ్ బోరు పాలు ఇస్తుందని, బట్ మనోడు బాగా ఆలోచించాడు. మనకంటా ఎక్కువ ఆలోచించింది మన నాసా సైంటిస్ట్ అమన్. హిప్పోపాటమస్ అని రాశాడు. నేను గాన్ అయితే అనుకున్నాను, ఇది పాలు ఇచ్చే టైపు లేదు, మనోడికి రక్తం ఇస్తుంది అనుకున్నా. లక్కీగా 3 పాలు, డాంకీ పాలు ఇస్తుందని నాకు తెలుసు, వైల్డ్ బోర్ నాకు డౌట్. హిప్పోపాటమస్ అయితే గాన్ అనుకున్నా. బట్ 3 పాలు ఇవ్వడము, 3 కరెక్ట్ ఆన్సర్లు చెప్పడం, 3 యూనిక్ ఆన్సర్లు చెప్పడం వల్ల ముగ్గురికి 3 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ హైలైట్ గంట నవ్వుకున్నా. నువ్వు సినిమా ఎక్కడ చూస్తావు? సో రకరకాల చూడొచ్చు కదా, ఓటీటీలో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు, కంప్యూటర్లో చూడొచ్చు, ట్యాబ్లో చూడొచ్చు, రకరకాల ఆన్సర్లు ఇవ్వచ్చు కదా. నేను ఇక్కడ 2 మ్యాచ్ ఎవరివే, నావేను అపూర్వది. నేను డ్రైవింగ్ అని చెప్దాం అనుకున్నా, నాకు స్ట్రైక్ అయింది. అపూర్వ డ్రైవింగ్ అని చెప్పింది, మిథిలేష్ గేమింగ్ కన్సోల్ అన్నాడు, మన అమనం బాత్రూమ్ అన్నాడు. అబ్బా ఏమయ్యా, దేంట్లో చూస్తావో ఒక డిఫరెంట్ చెప్పంటే ఏడ చూస్తావో అలా, అది అంటే క్వశ్చనే అర్థం కాలే మనోడికి. సో వెంటనే నాకు అమర్దీప్ గుర్తొచ్చాడు. సీజన్ 7లోనే చెట్టు మీద కాకులు ఉంటే గన్ షాట్ కొట్టాడు. అప్పుడు ఎన్ని కాకులు ఉంటాయో లెక్కెట్టంటే చెప్పంటే 3, 4 అని భలే చెప్తాడు. సో అది ఆ రోజులు గుర్తొచ్చాయి. సో ఇందులో 2 కరెక్ట్, అపూర్వ, మిథిలేష్, అమన్ గాన్ అంతే. 3వది ఏ ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుంది అంటే, ఇక్కడ ఈ అమ్మాయి అపూర్వ పైనాపిల్ చెప్పింది కరెక్ట్. మిథిలేష్, అమను మోసంబి చెప్పారు. నాకైతే మోసంబి స్ట్రైక్ అవ్వాలి, నాకు బనానా స్ట్రైక్ అయింది. సరే, సో ఇక్కడ వీళ్ళిద్దరికి దొబ్బేసి అపూర్వ విన్ అయింది. 4వ క్వశ్చన్ వచ్చి ఏ మంత్కి ఆల్ఫాబెట్ ఏ ఉంటుంది. ఇది కరిసేస్తారనుకున్నా, ఇద్దరైనా కరిసేస్తారనుకున్నా, బట్ ముగ్గురు యూనిక్గా చెప్పారు. అంటే ఇది లక్. అపూర్వ ఆగస్ట్ చెప్పింది, మిథిలేష్ జాన్వరి చెప్పాడు, అమన్ వచ్చేసరికి మార్చ్. సో ముగ్గురికి పాయింట్లు వచ్చాయి. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఉండే వాళ్ళు అగ్ని పరీక్ష కంటెస్టెంట్లో ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్ అంటే, ఇక్కడ అర్థమైపోయింది. అపూర్వ రోహిత్ అంటే మిథిలేష్ రోహిత్, అమను ప్రియా చెప్పాడు. సో వీళ్ళిద్దరు రోహిత్ అని చెప్పడం వల్ల బిస్కెట్ అయిపోయింది. అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరికీ రోహిత్ అంటే అంత పడదు, అండ్ మిథిలేష్కి రోహిత్కి అక్కడి నుంచి కోల్డ్ వార్ అవుతుంది అనుకుంటే, అందుకే బయటకు వచ్చే ఇన్స్టాగ్రామ్ రీల్ జరిగేమో అనిపించింది నాకు. సో 6th బిగ్ బాస్ ఇందులో ఏది వరస్ట్ అంటే, డిస్రెస్పెక్ట్గా చేయడమా, బ్యాక్ బిచ్చింగ్ అన్నారు. యాక్చువల్గా బ్యాక్ బిచ్చింగ్ అని ఓడి లేదు, బ్యాక్ బైటింగ్. అండ్ నమ్మక ద్రోహం అంటే అమ్మను, అపూర్వ బ్యాక్ బైటింగ్ రాశారు, మిథిలేష్ బిట్రేల్. సో ఇక్కడ మిథిలేష్ విన్ అయింది. సో ఓవరాల్గా అన్నీ జరిగేసరికి అపూర్వ, మిథిలేష్కి సేమ్ స్కోర్ వచ్చింది, అమన్ గాన్. సో వీళ్ళిద్దరికి 30 పాయింట్లు. అంటే ఝాన్సీ టీం 30 పాయింట్లు, ప్రియా టీంకి 30 పాయింట్లు, హేమంత్ టీంకి 20 పాయింట్లు. ఇది జరిగింది. నెక్స్ట్ టాస్క్, ఇది క్రికెట్ టాస్క్ అబ్బా. ఒక 11 మంది వచ్చారు, వాళ్ళకి జెర్సీ ఉంది, జెర్సీ మీద ఒక నంబర్ ఉంది, వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, వెనక ఉంటుంది అదంతా. సో పేరు ఉంటుంది, 3 ఉంటాయి చూడండి, పేరు, నెంబరు అండ్ వాళ్ళ స్కిల్ ఏంటి. క్రికెట్ కదా. సో వాడు బ్యాట్స్మెన్ అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనా, వాడు బౌలరా. ఒకవేళ బౌలర్ అయితే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరా, బౌలర్లో బౌలర్ రకాలు, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరా, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరా, ఆర్ రైట్ ఆర్మ్ స్పిన్నరా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరా, అలాగే కెప్టెను, అలాగే ఇంకోటి వచ్చేసరికి వికెట్ కీపర్. సో అన్ని స్కిల్స్ చెప్పారు. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దేర్ స్కిల్స్ అండ్ జెర్సీ నెంబర్స్ అండ్ దేర్ నేమ్స్. సో ఇది మెమరీలో గుర్తు పెట్టుకోవడం చాలా 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 కష్టం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక గ్లిమ్స్లో చెప్పుకొని పోయారు, వెంటనే అటెండెన్స్ సార్ అన్నట్టు 1 నుంచి 11 మంది.
మహా అయితే ముగ్గురు నలుగురు గుర్తు పెట్టుకోగలరు. ఇక్కడ స్ట్రాంగ్ మెమరీ ఉండాలి. మీకు అర్థమైందా? స్ట్రాంగ్ మెమరీ ఉండాలి. అది మైండ్లో ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. దానికి చాలా చాలా మెమరీ ఉండాలి. మెమరీ లేదా కష్టం, అందరికీ ఉంటుందని కూడా అనట్లేదు. అందుకే ఈ టాస్క్ విన్ అవ్వడం చాలా కష్టం. అది దీపక్ అర్థమైపోయింది. సో ఈ ఆటలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? దీపక్, రోహిత్, రామకృష్ణ. శ్రీముఖి యొక్క ముందు రౌండ్లో కూడా అడిగింది దీపక్ని, నీ వైల్డ్ కార్డ్ అదే నీ పవర్ కార్డ్ యూజ్ చేస్తావా, సో దట్ అప్పుడు నువ్వు యూజ్ చేసుకుంటే ఈ ఆట ఆడవసరం లేదు, నీకు 30 పాయింట్లు వచ్చేస్తాయంటే అది అక్కడ యూజ్ చేసుకోలేదు, ఇక్కడ యూజ్ చేసుకున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. ఇక్కడ ఆడుంటే కంపల్సరీగా ఓడిపోదుడు, రోహితే గెలుస్తాడు, అక్కడ బిస్కెట్ అవుదును. సో ఇది చాలా 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 మంచి డెసిషన్ దీపక్ నుంచి. సో 30 పాయింట్లు గెలిపాయి. మ్యాటర్ ఇక్కడ 30 పాయింట్లు 20 పాయింట్లు అని కాదు, గేమ్ ఎలా ఆడాము అనేది. ఇక్కడ ఫస్ట్ షాక్ ఏం గురైనంటే ఫస్ట్ రెండింటికి రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ చెప్తాడు. ఇది రోహిత్ ఇదేదో బిస్కెట్ అయ్యాడు అనుకుంటే తర్వాత వరుసగా చెప్తాడు. అబ్బా వరుసగా డిఫరెంట్ కాంబినేషన్లు అన్నీ చెప్తాడు. కెప్టెన్ చెప్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చెప్తాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చెప్తాడు, ఆల్రౌండర్ చెప్తాడు, అన్నీ చెప్తాడు. అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఇది చాలా తక్కువ, ఎవరో ఒకరికి ఏదో దాంట్లో ఫ్లా ఉండేది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒక కంటెస్టెంట్, అది దట్టు ఒక కామనర్ అంటే హూ ఈజ్ ఎ 3D ప్లేయర్, 3D కంటెస్టెంట్, అంటే ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నాడు, ఆ స్ట్రెంత్ ఉంది, ఆ మజిల్ పవర్ ఉంది. సో అక్కడ సూపర్ డూపర్. రెండోది వచ్చేసరికి ఆ మెంటల్ స్టెబిలిటీ ఉంది, ఆ బుద్ధి బలం ఉంది, సో మెమరీలో స్ట్రాంగ్. మూడోది వచ్చి మాటలు కూడా బాగా మాట్లాడుతున్నారు, మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, మంచి వర్బల్గా చాలా బాగున్నాడు. నాలుగోది లుక్స్ వైజ్ కూడా బాగున్నాడు. సో అన్ని చెక్ బాక్సులు చెక్ అయ్యి ప్రూవ్ అయిన కంటెస్టెంట్లు ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అలా చూసిన దాంట్లో మనోడు రోహిత్ నాయుడు. అందుకే పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో గట్టిగా వినబడుతుంది అని చెప్తున్నా. వినబడుతుంది, ఖచ్చితంగా వినబడుతుంది, రాసి పెట్టుకోండి. సో నాకు చాలా నచ్చాడు. అంటే రోజుకి ఇంప్రెస్ చేస్తున్నాడు, డే బై డే గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. అది ఓటింగ్ రిజల్ట్స్లో కనబడుతుంది. అసలు మామూలుగా లేదు, ఓచకోత, కుమ్ముడు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిత్ నాయుడు వన్ మోర్ టైం. ఇంకా నెక్స్ట్ కూడా చాలా వస్తాయి, మీరు చూడండి బుల్లిదెర మీద. సో అది జరిగింది. సో ఝాన్సీ టీం 30 పాయింట్లు వస్తాయి, ఎందుకంటే దీపక్ కార్డు వాడాడు కాబట్టి. బట్ రోహిత్కి 20 పాయింట్లు, రోహిత్ వాళ్ళ టీంకి, మిగిలిన ఆర్కే టీంకి 10 పాయింట్లు. నెక్స్ట్ మూడో టాస్క్ డ్రా చేయాలి. నాకు తెలిసినంతవరకు ఇది ఈజీ టాస్క్ అబ్బా. ఇది ఏంటంటే ముగ్గురు వచ్చారు, ఎవరెవరో చెప్తారు, ఝాన్సీ, ప్రియా, సృష్టి, ఓకేనా. సో శ్రీముఖి అక్కడ బోర్డులు ఉన్నాయి, ఎవరి బోర్డులలో ఉన్నాయి 20 బ్లాకులు ఉన్నాయి. శ్రీముఖి యొక్క ఫాస్ట్గా 1 to 20 20 వస్తువులు చెప్తారు, అది నువ్వు డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు నువ్వు గుర్తులు ఏం పెట్టుకోకూడదు, నెంబర్లు ఏం వాడకూడదు, ఆల్ఫాబెట్ వేయకూడదు, బట్ నువ్వు ఎలాగైనా బొమ్మ గీయవచ్చు. ఆ బొమ్మ నీకు అర్థమైతే చాలు, ఓకేనా. సో 1 నుంచి 20 వస్తువులు చెప్పినప్పుడు ఆ 20 పేర్లు గుర్తుంచుకోవాలి. సో దానికి జస్ట్ నీకు అర్థమయ్యేటట్టు గీసుకున్నా సరిపోతుంది ఆ 20. తర్వాత అవి అయిపోయిన తర్వాత శ్రీముఖి ఆ బౌల్లో నుంచి 1 to 20 తీసి ఒక్కొక్కరు అడుగుతుంది 15వ దాంట్లో ఏం బొమ్మ ఉంది అని చెప్పి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్లు చెప్తారో వాళ్ళు విన్నారు. సో చెప్పాను కదా, టాస్క్ ఏంటి, మెయిన్ హై లెవెల్ టాస్క్ మెంటల్ స్ట్రెంత్. సో మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ మెమరీని సరిగ్గా యూజ్ చేసుకోలేదు మిగిలిన ఇద్దరు. ఝాన్సీ గారు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఏం తీశారు, సమోసా గీసారు, కరెక్ట్గా చెప్పారు, ఆ టెన్నిస్ ర్యాకెట్ కరెక్ట్గా చెప్పారు, అదని చెప్పలేను, కానీ చిరాకుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఝాన్సీ గారు బాగా ఆడారు. సృష్టి అసలు బెబ్బే అయిపోయింది, ప్రియా ఓకే. సో ఇక్కడ ఝాన్సీ గారు విన్ అయ్యారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. సో అది ఉంది, ఆ మెమరీ పవర్ ఉంది. ఫోర్త్ టాస్క్ ఇది, ఇట్స్ ఆల్ అబౌట్ అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ ముగ్గురు దొబ్బింది. ఇదేంటంటే ఒక రెడ్ సర్కిల్ ఉంది కొంచెం పెద్దది, ఇంకో 3 వైట్ సర్కిల్ ఇచ్చారు. వీళ్ళకి మూడు ఛాన్సెస్ ఉంటాయి. ఐదర్ 2 హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ 1 హ్యాండ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఇలా వంగకూడదు, ఇలా పడేయాలి 3 సార్లు. ఆ 3 పడేసరికి ఆ కింద ఏదైతే రెడ్ సర్కిల్ ఉందో కంప్లీట్గా కవర్ అయిపోవాలి, చిన్న రెడ్ కలర్ కూడా కనబడకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ అసెస్మెంట్ కదా. ఫస్ట్ వేసినప్పుడు ఎంత ఏరియా ఆక్యుపోయింది, మిగిలిన బ్యాలెన్స్ని రెండో దాంతో ఎంత తక్కువ చేయాలి, మిగిలిన దాంట్లో ఎలా చేయాలి. నువ్వు ఫస్ట్ అప్పుడే బిస్కెట్ చేసి 2 కార్నర్లు ఇవన్నీ వదిలేసావు అనుకో, 2-3 కార్నర్లు అక్కడ బిస్కెట్ అయిపోద్ది. ఇది భాగ్య గారు ఎవరు అనుకుంటే కొంచెం దగ్గరికి వచ్చారు, బట్ ముగ్గురు కవర్ చేయలేకపోయారు. ఇది కొంచెం బుర్ర పెడితే ఈజీ అనిపించింది. బట్ రాజకుమారి గారు అంతరిసేరు, ఇందాక చెప్తున్నాను కదా, ఏడవడం ఈజీ, ఏడవడం వచ్చేస్తుంది. ఆట ఆడాలి, ఆట ఆడి ఇంప్రెస్ చేయాలి, అంతే తప్ప ఏడిస్తేనే వచ్చేస్తుంది అనేది కాన్సెప్ట్ కాదు. సో రాజకుమారి గారు ఓడిపోయారు, శాలిని ఓడిపోయింది, భాగ్య ఓడిపోయారు, ఆల్ లాస్ట్. సో ఎవరికి పాయింట్లు. 5th టాస్క్ ఇది హైలైట్, బాల్ వెయిట్ టాస్క్. ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. చిన్నప్పుడు మన మ్యాథ్స్లో ప్రాబిలిటీస్ చెప్తారు కదా, అది
ఏమిరా అంటే ఈ టాస్క్ ఎవరెవరు ఆడారంటే చరణ్, హేమంత్, గాయత్రి ముగ్గురు విన్ అయిపోయారు. ముగ్గురు 3 రకాల స్ట్రాటజీలు వాడారు. గాయత్రి స్ట్రాటజీ ఒక అంతవరకు ఓకే, చరణ్ ఓకే, మనోడు ఏదో రివర్స్ ఇంజనీరింగ్ లాగా హేమంత్ ఏదో వాడారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురు గెలిచారు. బట్ ప్రక్రియ చెప్తే దానికి చేయాల్సిన కాన్సెప్ట్ బెస్ట్ సొల్యూషన్ ఏంటో కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర 8 బాళ్ళు ఉన్నాయి. అక్కడేమో వెయింగ్ మిషన్ ఉంది, తులాభారం అంటారు కదా. 8 బాల్లో 7 బాళ్ళు సేమ్ వెయిట్, ఒక బాల్కి కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో ఆ ఆడ్ మ్యాన్ అవుట్ని మనం పట్టాలి. ఆ పట్టడానికి వీళ్ళు 2 ఛాన్సులు ఇచ్చారు. ఏంటంటే 2 సార్లు వెయింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. 2 సార్లు వెయింగ్ మిషన్ యూజ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఏ బాల్ బరువైన బాలో అనేది వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా మీ కాన్సెప్ట్? అది కాన్సెప్ట్. ఇక్కడ గాయత్రి గారు 4 పెట్టారు, ఇటుపక్క 4 ఇటుపక్క 4 పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా ఆ బరువైన బాల్ ఏదో దాంట్లో ఉంటుంది. సో ఒకవైపు ఈ లెఫ్ట్ సైడ్ బాల్ కింద, లెఫ్ట్ సైడ్ది కిందకు వచ్చింది అనుకున్నాను. అంతే ఇక్కడ ఆ బరువైన బాల్ ఉంది. సో ఆ 4 పక్కన పడేసాం. ఈ 4 ఉన్నాయి. ఈ 4ని 2 చేస్తారు. 2 చేసినప్పుడు ఆబ్వియస్గా ఒకటి కిందకు వస్తుంది. ఆ కిందకు వచ్చిన దాంట్లోనే ఒక బాల్కి వెయిట్, ఒక బాల్ తక్కువ. కానీ ఇక్కడ ఈ తులాభారం ఛాన్స్లు అయిపోయి ఆ రెండింటిని మాన్యువల్గా అసెస్ చేయాలి. ఏది వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంది, ఏది తక్కువ వెయిట్ ఉంది. ఆమె అప్రోచ్లో వెళ్ళారు. మనోడు 1-1 చరణ్ వెళ్ళాడు, హేమంత్ ఏదో వెళ్ళాడు. బట్ ముగ్గురు మాన్యువల్గా అసెస్మెంట్ చేయడం వల్ల అండ్ లక్ ఫేవర్ వల్ల గెలిచారు అనిపించింది. కరెక్ట్గా గెస్ట్ చేశారు. 3 బాల్లో ఒక బాల్ 50 గ్రామ్స్ ఉన్నాయి, మిగిలిన అన్ని బాల్ 40 గ్రామ్స్ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఇది ఎలా ఆడాలరా అంటే కాంబినేషన్ ఆఫ్ 3 ఆడాలి. కాంబినేషన్ ఆఫ్, సో ఇప్పుడు 8 బాల్స్ ఉన్నాయి కదా, 8 బాల్స్లో నువ్వు 3 బాళ్ళు పెట్టావు. 3 బాళ్ళు పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినారియో 1, 3 బాళ్ళు పెట్టినప్పుడు ఈ 3 బాళ్ళు సేమ్ వెయిట్ అనుకోండి. అప్పుడు 2 ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆ మిగిలిన 2 బాల్లో ఒక బ్లాక్ షీపు, ఒక మంచి బాల్. బ్లాక్ షీప్ అంటే వెయిట్ ఉన్న బాల్. అప్పుడు ఏం చేస్తావు? 2 తీసుకెళ్ళి ఒకటి ఇటుపక్క ఒకటి ఇటుపక్క వేస్తావు. అప్పుడు వెయిట్ ఉండేది తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ 1లోనే తెలిసిపోతుంది. సినారియో 2 ఏంటంటే నువ్వు ఫస్ట్ 3 బాళ్ళు పెట్టు, బట్ ఒక దాంట్లో బరువు ఎక్కువ ఉంది, ఇంకో దాంట్లో బరువు తక్కువ ఉంది. సో బరువు తక్కువైంది పక్కన పడేయండి. బరువు ఎక్కువైనవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 తీసుకుంటాం. ఈ 3 తీసుకొని 1, 2, 3 బాల్స్ అంటే బాల్ నెంబర్ 3ని పక్కన పెట్టు. 1, 2 బాల్ పెట్టు. 1, 2 బాల్ సేమ్ వెయిట్ ఉందనుకోండి, ఇంకా ఆబ్వియస్గా సేమ్ వెయిట్ ఉందంటే ఆడ్ మ్యాన్ అవుట్. ఆ 3వ బాల్కి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ 1, 2లో ఒక బాల్కి వెయిట్ ఎక్కువ ఉంది, ఒక వెయిట్ తక్కువ ఉంది అనుకో, ఆ వెయిట్ ఎక్కువ ఉన్న బాల్కి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు. సో అక్కడ ఆన్సర్. సో ఇక్కడ మీరు మాన్యువల్గా వెయిట్ చూడకుండా 2 పాసిబిలిటీలు అవగొట్టేది ఆ 3 బాల్ పిక్ చేస్తారు 4 బాల్ కంట. బట్ ఎవరు ఈ స్ట్రాటజీ అప్లై చేయలేదు. బట్ లక్కీలీ ముగ్గురు గెలిచారు. అది మ్యాటర్. లక్ కూడా ఫేవర్ చేయాలి. సో ఓవరాల్గా అలా అయ్యింది. ఇదంతా వేసి మొత్తం చేసేసరికి ఝాన్సీ గారి టీం గెలిచిందబ్బా. ఇక్కడ నాకు బాగా అనిపించింది. ఎవరైతే ఝాన్సీ గారికి నీకు లీడర్షిప్ స్కిల్స్ లేవు, నువ్వు సరిగ్గా ఆడలేవు, 100% ఎఫర్ట్ ఏమి ఇవ్వలేదు, లేక ఫ్లూక్లో అయిందన్న శాలిని గారే ఆమె టీంలో ఉండి ఆమెకి ఎలివేషన్లు ఇచ్చారు చూసారా, అది సక్సెస్ అంటే. అక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఝాన్సీ గారు కూడా ఆడి గెలిచారు, మంచి టీంని సెలెక్ట్ చేసుకుని కూడా గెలిచారు, మంచి వాళ్ళని ఎక్కడెక్కడ ఎలా పంపాలో కూడా చెప్పి గెలిచారు. సో మనం అప్రిషియేట్ చేయాలి కదా. సో ఇక్కడ ఝాన్సీ గారికి మంచి ఎపిసోడ్ పడింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. తర్వాత సో ఓటీపీలు ఝాన్సీ గారు చేసుకున్నారు మంచిగా. నెక్స్ట్ MVP ప్లేయర్ ఆబ్వియస్గా రోహిత్ నాయుడుకి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు జరిగిన 5 టాస్క్లో ద టఫెస్ట్ టాస్క్ రిగార్డింగ్ మెమరీ వైజ్ ఏంటంటే ఆ క్రికెట్ ప్లేయర్ టాస్క్. అది మనోడు సూపర్ డూపర్గా ఆడాడు అండ్ మనోడికి స్టార్ ఇచ్చారు. స్టార్ ఓకేనా. సో అలాగా మనోడు ఓటీపీలు చేసుకున్నాడు. నాకు రోహిత్ నాయుడులో విన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. మీరు అబ్జర్వ్ చేయండి. నాకు మెమరీలో గుర్తుండి చెప్తా. అంటే ఆన్ ద ఫ్లై అంటే వెంటనే ఓడిపోయింది ఏమి నాకు కనబడలేదు. ఫస్ట్ టాస్క్ ఎక్స్కి ఫోన్ చేసే టాస్క్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ గంట పట్టుకునేది మనోడే. అక్కడ అంతమంది పరిగెట్టిన కానీ ఆ టైం ఫోన్ ఎత్తలే ఎక్స్. మనకు తెలుసు కదా ఎక్స్లు ఎత్తరు. సో అక్కడ ఫెయిల్ అవ్వలే. తర్వాత క్లిప్పుల టాస్క్ గెలిచాడు. చాలా డిస్టెన్స్లో గెలిచాడు. 108, 109 క్లిప్పులు పెట్టి కదా. యా, సో అది గెలిచాడు. నెక్స్ట్ టీమ్ లీడర్ కింద సెలెక్ట్ అయ్యి ఆ టాస్క్ గెలిచాడు లీడర్ అయ్యి. అంటే అక్కడ కూడా విన్. నిన్న టాస్క్ ఒక్కటే లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయాడు. ఇప్పుడు ఈరోజు టాస్క్ విన్. సో ఆల్మోస్ట్ అన్ని టాస్కులు విన్ అవుతున్నాడు. డిఫరెంట్ జానరస్. ఒకటేమో బుద్ధి బలం, ఒకటి కండబలం, ఒకటి మాటలది, ఒకటి స్ట్రాటజీది, ఒకటి ఫోకస్ది, ఒకటి ఎండ్యూరెన్స్ది. చూసారా ఎండ్యూరెన్స్ అంటే క్లిప్పులది. సో అన్ని చెక్ బాక్స్లు చెక్ చేస్తాను. మీరు అది గమనించండి. నాకు అందుకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అందుకే 3D ప్లేయర్ అన్నాను. నెక్స్ట్ ఎల్లో కార్డ్ ఈరోజు సృష్టి గారు చాలా పూర్ పర్ఫార్మెన్స్. అది ఈజీ టాస్క్ అబ్బా. జస్ట్ పేర్లు గుర్తుంచుకున్నా సరిపోద్ది. సరదాగా ఇటు గీతలు పెట్టేసుకుని పేర్లు గుర్తున్నా సరిపోద్ది. ఆర్డర్
ఆమె బొక్కెట్టేసుకున్నారు. సో ఆమెకి ఎల్లో కార్డు వచ్చింది. లాస్ట్లో ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అబ్బా, ఈవిడ గురించి కొంచెం మాట్లాడదాం. సడన్గా నాకు అర్థం కాలే, ఫస్ట్ ఆమె ఎందుకు ఏడిచారో అర్థం కాలే. రాజ్కుమారి గారు స్టేజ్ మీదకి తీసుకొచ్చింది, అక్క ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఆ అభిజిత్ని ఇంప్రెస్ చేయలేకపోయినా అభిజిత్ గారి దగ్గర నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నాను, ఇది అది స్టారు గీరు MVP అని. అంటే ఆ బాధ ఏంటంటే, ఆమె డైలాగ్ వేస్తుంది కదా, ఇప్పటికి 2 సార్లు వేసింది ఆమె. ఫస్ట్ అమ్మాయిలో ఫస్ట్ 3 గ్రీన్లు నాకే వచ్చింది, ఫస్ట్ టాస్క్ నేనే విన్ అయ్యాను, ఫస్ట్ పవర్ కార్డు నాకే వచ్చింది, ఫస్ట్ ఓటీపీలు నేనే చేసుకున్నాను అని చెప్పి. సో ఫస్ట్ MVP అమ్మాయిల్లో ఇంకెవరికైనా వచ్చిందా? లేదు. ఏదో అనుకుంది, ఇది కూడా నేనే కొట్టేస్తే అన్ని చెక్ బాక్స్ అయిపోతాయి అని చెప్పి. అది అవ్వలేదు ఆమెకి. సో ఇక్కడ ఏదో ఒక డ్రామా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ నాకైతే అసలు అది ఎక్కలేదు. దానికి ఏడవడం ఎందుకు? తీసుకోలేకపోతే కాసేపు నాకు నవదీప్ మా ఆయన ఇది అది అని చెప్పి అక్కడ మాట్లాడారు. ఇప్పుడు సడన్గా నవదీప్ ఎవరు మన అభిజిత్ ఎందుకు వచ్చాడు, అభిజిత్ దగ్గర నేను తీసుకోలేకపోయానని చెప్పి ఏడవడం ఏంటి? ఆ మెలో డ్రామా ఏంటి? ఎందుకు అంత పర్ఫార్మెన్స్? అంటే టాస్క్లో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైనా అలా ఏడిచారా? మిథిలేష్ కానీ ఇంకా చాలామంది ఆర్కే ఏమైపోవాలి చెప్తున్నాను కదా, ఆర్కే ఏమైపోవాలి, అపూర్వ ఏమైపోవాలి, గాయత్రి ఏమైపోవాలి, వీళ్ళందరూ ఏమైపోయారు, ప్రియా ఏమైపోవాలి? ఇంకా ప్రతిదానికి ఏడిచేస్తే పంపించేస్తారా బిగ్ బాస్కి? అంటే మీకు ఆడిషన్ వరకు మీరు మీ స్టోరీ చెప్పుకున్నారు. నేను ఎవరికైనా చెప్తాను, మీరు మీ స్టోరీ చెప్పుకున్నారు, ఓ సింపతి వర్కౌట్ అయింది, వచ్చేసారు. తర్వాత అది వర్కౌట్ అవ్వదు. అది ఓన్లీ ఎపిసోడ్ 1 ఆ ఎపిసోడ్కే, దాని వెయిటేజ్ ఆ ఎపిసోడ్ వరకే. అది మీకు ఏదో హెల్ప్ అయిపోతుంది అనుకుంటున్నారు, అస్సలు అవ్వదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినది హెల్ప్ అవ్వదు, జనాలు మర్చిపోతారు. ఏ ఎపిసోడ్కి ఎపిసోడ్ టాస్క్ ఫ్రెష్గా రిఫ్రెష్ అవుతుంది. మీరు అది కంటిన్యూ అవుతుంది అంటే మీరు పప్పులో కాలేసినట్టు. చెప్తున్నా కదా, అది అస్సలు వర్కౌట్ అవ్వదు. నాకు అసలు ఈ సింపతి స్టోరీలే నాకు వర్కౌట్ అవుతుంది. మామూలుగా నేను జడ్జ్ అయితే నేను అది కన్సిడరేషన్లో ఎక్కువ తీసుకోను. ఉంటుంది ప్రతి ఒడికి దరిద్రం ఉంటుంది, దరిద్రం లేనివాడు ఎవడైనా ఉంటాడా? మీరు చూసిన వాళ్ళు మీకు ప్రతి ఒక్కరికి ఏదో టైంలో దరిద్రం అయ్యే ఉంటుంది కదా. నేను చెప్పాను కదా, విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఈజీ, అటుపక్క కొన్ని కల్ప్రిట్ చేయడం చాలా తప్పది. చాలా చాలా ఎఫెక్ట్ అవుతారు కదా. అదే నేను చాలా విషయాల్లో చెప్పాను కదా, సృష్టి విషయంలో, భాగ్య గారి విషయంలో అలా తప్పది. మనము ఎలా రైజ్ అయ్యాము, మనం మన తెగింపు, మన టాలరెన్స్ లెవెల్, మన తపన, అసలు మనం కష్టపడి ఎలా పైకి వచ్చాం అవన్నీ చెప్పుకోవాలి తప్ప ఈడేదో చేస్తాడు, ఆడేదో చేస్తాడు, ఆడెలాంటోడు ఇలాంటోడు. ఒక షోలో మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడం కోసం అంత అవసరం లేదని నా అభిప్రాయం. అది 4 గోడలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం, అవునా కదా? ఇప్పుడు ఈమె విషయమే వస్తున్నా, ఈమె చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వరస్ట్ ఇదని చెప్పారు, అయ్యి ఉండొచ్చు, బట్ అది అక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సేమ్ పర్సన్ ఆమె ఏం చెప్పారంటే, నాకు ఇష్టం లేకపోయినా నేను ఉంటున్నాను ఆ పర్సన్తో, ఎందుకంటే మా పాపను బాగా చూసుకుంటాడు అన్నారు. వెరీ గుడ్. మా పాపకి ఆయన నాన్న అంటే ఇష్టం, నాన్నకి పాప అంటే ఇష్టం అని కదా. ఇప్పుడు ఈమె ఇంత చెప్పారు అబ్బాయి, ఇంత చెప్పేసి టెలికాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ వీళ్ళ కూతురు చూడదురా? ఇప్పుడు వీళ్ళ కూతురికి ఏమని రిజిస్టర్ అవుతుంది నాన్న మీద? సరే నాన్న ఫెయిల్ అయ్యాడు అక్కడ ఈ విషయంలో, నాన్న కూతురు దగ్గర ఫెయిల్ అవ్వలే కదా. ఇప్పుడు కూతురు ముందు నాన్న పరిస్థితి ఏంటి చెప్పండి? ఎందుకంటే కూతురుతో బాగానే ప్రేమతో ఉంటున్నాడని ఆవిడే చెప్తుంది. అండ్ కూతురు పరిస్థితి ఏంటి? కూతురు అంత ప్రేమగా చూస్తుంది తండ్రి ఇలాంటోడా, ఇలా చెప్పింది ఏమమ్మ, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళిన ఏదైనా. సో మనం ఏదైనా చెప్పేటప్పుడు చాలా సెన్సిబుల్గా ఆలోచించి చెప్పాలి. పొరపాటున అగ్ని పరీక్ష 3 ఉంటే చెప్తున్నా, ఒకరిని ఎదవం చేసేద్దాం, ఎదవా ఇది అని తప్పది. మీరు ఎలాగ మీ గురించే మాట్లాడుకోండి. నో విక్టిమ్ కార్డ్స్, నో కల్ప్రిట్ కార్డ్స్, నో బ్లేమ్ కార్డ్స్. మీ జర్నీ మీరు చెప్పుకోండి అంతే. ఎందుకు చెప్పాలనిపించింది కూడా చెప్తున్నా. నా ఒపీనియన్ మీకు డిఫర్ కూడా అవ్వచ్చు, బట్ నాకైతే నేను చెప్తున్నా కదా, బట్టరింగ్ వద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, తిట్టుకున్నా కూడా పర్లేదు. ఇది నా ఒపీనియన్. సో ఓవరాల్గా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే చాలా తప్పు, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా చాలా తప్పు, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.